ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక సామాన్య ఉద్యోగి చెరపట్టబడిన యూదుల గురించి దేవుడు మాట్లాడుతుంటారు, మొర్దుకై బలమును గూర్చి అని. సంసోను బలమును గురించి అంటే సంసోను బలాఢ్యుడు, నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు. మాట్లాడే ప్రస్తావన లేదు. కానీ ఒక సామాన్యుడు, చిరు ఉద్యోగి, చెరపట్టబడిన యూదుడు మొర్దుకైని గురించి దేవుడు అంటాడు, మొర్దుకై బలమును గురించి. ఏంటి మొర్దుకై బలం? కొంతమంది చూడండి, ఏంది నీ బలం, ఏంది నీకు అంత లెక్కలేంతనం, ఏముంది వెనకాల? మొర్దుకైని గురించిన ప్రస్తావన మనం చూస్తే, మొర్దుకై చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని. యాకోబు గారికి ఎంతమంది పిల్లలని చెప్పాను? వినాలి. ఎంతమంది పిల్లలు? 13 మంది. అంటే దీనాతో కలిపితే మగ పిల్లలు 12 మంది. దాంట్లో కడసారి వాడు, చివరి కొడుకు రాహేలు కంటూ ఆ ప్రసవ వేదంలో, ఆ నొప్పుల్లో ఆ బిడ్డను కంటూ ప్రాణాలు విడిచేస్తుంది, చచ్చిపోతుంది. ఆ చివరి క్షణాల్లో తల్లి బెనోని అని పేరు పెట్టుద్ది. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. దుఃఖాన్ని కలిగించాడు వీడు, జీవితాంతం గుర్తుండిపోయే దుఃఖాన్ని కలిగించాడు వీడు బెనోని. కానీ యాకోబు తండ్రి ప్రార్థిస్తాడు, అయ్యా వీడు దుఃఖపుత్రుడిగా ఉండకూడదయ్యా, వీడు బెన్యామినుగా మారాలి. అంటే బెన్యామిన్ అంటే అర్థం ఏంటంటే దేవుని కుడి చేతి పుత్రుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని కుడి చేతులు ఏముంది? రాజదండం ఉంది. అంటే చెప్పకని చెబుతున్నాడు యాకోబు గారు, వీళ్ళని రాజులను చేయబరు అని. యాకోబు ప్రార్థన దేవుడు అన్నాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు బెన్యామీను గోత్రికుడే సౌలు. దేవుడికి మహిమ కలుగునగాక. బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించిన కారణం ఏంటంటే తండ్రి ప్రార్థన. అంటే నీ కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి ఉండాలి, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి దైవజనుడు. అంటే ఒక సేవకుడు నువ్వు కలిగి ఉండాలి, ఒక సేవకుడు నువ్వు కలిగి ఉండాలి, ఒక సహవాసం నువ్వు కలిగి ఉండాలి. నీ కొరకు కన్నీరు కార్చే, నీ కొరకు ప్రార్థించే సేవకుడు నీకుంటే నువ్వు దుఃఖపుత్రుడవి ఉండొచ్చు, నీవు కుడి చేతి పుత్రుడిగా మారిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.